ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారినట్లుగా కనిపిస్తోంది. తాజాగా అంటే ఒకరోజు కిందట ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి సంచలనం సృష్టిస్తోంది. ప్రాంతీయవాదానికి పాతర వేశారా అని క్వశ్చన్ మార్క్తో ఆమె ఒక పోస్ట్ చేశారు. ప్రాంతీయవాదానికి పాతర వేశారా? తెలంగాణ అస్తిత్వ పోరాటం అలసిపోయిందా అని కూడా ఆమె మెన్షన్ చేశారు. తెలంగాణ అస్తిత్వ పోరాటం అలసిపోవడం, అట్లాగే తెలంగాణ ప్రాంతీయవాదానికి పాతర వేయడం, ఈ రెండు అంశాలు కూడా చాలా సీరియస్ అంశాలు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆ ఎన్నికలకు దూరంగా ఉన్న విషయం తెలుసు. అంటే గైర్హాజరయ్యారు, అంటే ఓటింగ్లో పాల్గొనలేదు. దానికి వాళ్ళు చెప్పిన కారణాలు కూడా సహేతుకంగా లేవు. అంటే సహేతుకంగా ఇన్ ద సెన్స్ కన్విన్సింగ్గా లేవు, ప్రజలకు కన్విన్సింగ్గా లేవు. మేము ఎన్డీఏ కూటమికి లేదా ఇండియా కూటమికి రెండింటికి దూరంగా ఉంటాము కనుక, మాకు ఈ రెండు కూటములతో సంబంధం లేదు కనుక మేము ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా పార్టీ నాయకత్వం ప్రకటించింది. కానీ ఈ ప్రకటనలు ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయాయి. ఇక కవిత స్టేట్మెంట్ అయితే చాలా తీవ్రమైన చర్చ చేయవలసిన పరిస్థితి పార్టీలో వచ్చింది. ప్రాంతీయవాదానికి పాతర వేయడం అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి బిలాంగ్స్ టు తెలంగాణ అని, తెలంగాణ సంబంధించిన వ్యక్తి, తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తి, తెలంగాణ గడ్డకు చెందిన వ్యక్తి అండ్ న్యాయ కోవిదుడు. అటువంటి వ్యక్తికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మద్దతు ఇవ్వలేదన్నది ఆమె ఈ తెలంగాణ అస్తిత్వ పోరాటం అలసిపోవడం అనే కానీ, తెలంగాణ ప్రాంతీయవాదానికి పాత్ర వేశారని అనడం కానీ దాని కిందకే వస్తాయి. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఒకటేమో సైద్ధాంతికంగా రాజకీయంగా కూడా చాలా తికమక పడుతున్నట్టు కనిపిస్తోంది, తడబడుతున్నట్టు కనిపిస్తోంది. లేదా ఇంకా చెప్పాలంటే ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నట్టుగా కూడా నాకు అర్థమవుతోంది. చాలామంది రాజకీయ పరిస్థితులకు కూడా అదే చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే, రాజకీయంగా సైద్ధాంతికంగా కూడా ఆ పార్టీ గందరగోళంలో ఉంది. ఆ పార్టీ హైకమాండ్ గందరగోళంలో ఉన్న కారణంగా పార్టీ క్యాడర్ కూడా గందరగోళంలో ఉన్నారు. పార్టీ క్యాడర్ కూడా ఏమీ తేల్చుకోలేకపోతున్నారు. అసలు తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటి, తాము బీఆర్ఎస్ పార్టీలో ఉంటే అసలు బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉందా అనే అనుమానాలు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో వస్తున్నాయి. ఇప్పుడు ఇక కవిత ఇచ్చిన స్టేట్మెంట్, కవిత పోస్ట్ చేసిన స్టేట్మెంట్ని ఒకసారి మనం మళ్ళీ మాట్లాడవలసి వస్తే, ప్రాంతీయవాదానికి పాతర వేశారా అని క్వశ్చన్ మార్క్తో ఆయన పోస్ట్ చేశారు. ప్రాంతీయవాదానికి పాతర వేశారా అని కవిత ఎవరిని ప్రశ్నిస్తున్నట్టు? నేరుగా తండ్రిని ప్రశ్నిస్తున్నట్టు, నేరుగా తన సోదరుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్టు. అంటే బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ని ఆమె నేరుగా ప్రశ్నిస్తున్నట్టుగా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రాంతీయవాదం అనే ఆ పర్టికులర్ ఎజెండాతో పుట్టిన పార్టీ సరే అధికారంలోకి రాగానే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మాది ఫక్తు రాజకీయ పార్టీ అని, ఆ ఉద్యమ పార్టీ అనే ఒక ఏదైతే ఫ్లేవర్ ఉండిందో, తెలంగాణ ఆత్మ అని ఏదైతే టీఆర్ఎస్లో ఉండిందో, దాన్ని పోగొట్టడానికి చాలా వ్యూహాత్మకంగానే కేసీఆర్ ఇక మాది ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు. ఫక్తు రాజకీయ పార్టీ అన్న తర్వాత సాధారణంగా ఇతర రాజకీయ పార్టీలు ఏవేవైతే అంటే ఉద్యమాలతో సంబంధం లేని పార్టీలు. ఇక్కడ బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కనుక ప్రజల నుంచి, ఉద్యమకారుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఇతర ప్రాంతీయ పార్టీల్లో ఎటువంటి లక్షణాలున్నా ఈ క్వశ్చన్స్ రావు. పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉండకపోవచ్చు. ఉద్యమం బేస్ చేసుకొని ఆవిర్భవించిన పార్టీ, ఉద్యమాన్ని నడిపినట్లుగా చెప్పుకున్న పార్టీ,
తమ ఉద్యమం కారణంగానే తెలంగాణ వచ్చిందని ప్రచారం చేసుకున్న పార్టీ చివరకు తెలంగాణకు చెందిన ఒక న్యాయ కోవిదుడిని సుప్రీంకోర్టు మాజీ జస్టిస్కు మద్దతు ప్రకటించకుండా వాళ్ళు సైలెంట్గా ఉండిపోవడం అనేది, అంటే బీఆర్ఎస్ పార్టీ సైలెంట్గా ఉండిపోవడం అనేది, ఆ ఎన్నికలకు దూరంగా ఉండిపోవడం అనేది సహజంగానే బీఆర్ఎస్ పార్టీలో ఒక అంటే పెద్ద చర్చకు దారితీస్తున్న వాతావరణం ఒకటి కనిపిస్తోంది. ఎందుకంటే వాదానికి కవిత ప్రశ్నించినప్పటికీ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయవాదానికి ఎప్పుడు పాత్ర వేసిందని మనం అనుకోవాలి అంటే, ఆమె చెప్తున్నట్టుగా, ఇది కవిత చెప్తున్నట్టుగా, ప్రశ్నిస్తున్నట్టుగా, అదేదో ఇప్పుడు తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనే కాదు, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అనుసరించిన పద్ధతి కాదు. అది ఇంతకుముందు ఎప్పుడో జరిగిపోయింది. అరౌండ్ 2021-22లోనే జరిగిపోయింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పార్టీ మారిందో ఇక ఆ పార్టీలో తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ పేరే లేదు. మా పార్టీలో తెలంగాణ డిఎన్ఏ ఉంటుంది, మా పార్టీలో మేము ఏ పేరు పెట్టుకున్నా, మేము బీఆర్ఎస్ అని పెట్టుకున్నా, మేము ఎంఆర్ఎస్ అని పెట్టుకున్నా, మేము ఇంకోటి పెట్టుకున్నా, మా డిఎన్ఏ తెలంగాణ అని పదే పదే కేటీఆర్ చెప్తుంటాడు. కానీ కవిత ప్రశ్నకు జవాబు ఇవ్వాలి కేటీఆర్, లేదా కేసీఆర్ జవాబు ఇవ్వాలి. ప్రాంతీయవాదానికి నిజంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి కనుక వాళ్ళు మద్దతు ప్రకటించి ఉంటే, బీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఓటు వేసి ఉంటే, వాళ్ళ మొరల్ చాలా పెరిగేది. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది, రకరకాల సంక్షోభాన్ని చవి చూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి కనుక సపోర్ట్ చేసి ఉంటే వాళ్ళ నైతికత బాగా పెరిగేది. ప్రజల్లో కూడా వాళ్లకు అంటే ఏ పార్టీ ఏ కూటమి నిలబెట్టా సరే అదొక డిఫరెంట్గా ఉండేది. కొంతమంది రాజకీయ పరిస్థితులకు చెప్పే విషయం ఏంటంటే, ఒకవేళ ఎన్డీఏ కూటమి కనుక జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించి ఉంటే ఇదే బీఆర్ఎస్ పార్టీ ఉరుకులు పరుగులతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి దగ్గరికి వెళ్ళేవాళ్ళది. ఆయన తెలంగాణ వాది, తెలంగాణ బిడ్డ కనుక మేము సుదర్శన్ రెడ్డికే మద్దతు ఇస్తామని వాళ్ళు ప్రకటించడానికి అందరికంటే ముందు వాళ్ళే ఉండేవాళ్ళని కూడా చెప్తున్నారు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి అంటే, బీఆర్ఎస్ పార్టీ స్వతహాగా ఏదైతే ప్రాంతీయవాదం అనే ఆ పర్టికులర్ ఎజెండా పైన నిలబడిందో, నిలదొక్కుందో, ఆ పార్టీ బలపడిందో, అదే ప్రాంతీయవాదాన్ని ఉద్దేశపూర్వకంగానే తమకు అవసరమైనప్పుడు మాత్రమే ఆ వాదం అనే ఆయుధాన్ని బయటకు తీయడం, వాళ్ళకు అవసరం లేదు అనుకుంటే, రాజకీయంగా దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదు అనుకుంటే, ఇంకొక రకమైన నాటకానికి తెరతీయడం అన్నది బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్కు ఒక అలవాటుగా మారిపోయినట్లు ఈ కవిత పోస్టుల ద్వారా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.